హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు. నేను మీ రోజా. ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా స్టఫ్డ్ బ్రెడ్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెగ్యులర్గా చేసుకునే ప్లెయిన్ పకోడా కాకుండా ఇలా ఆలు స్టఫ్తో చేసుకున్న పకోడా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంతోపాటు కాంబినేషన్కి గ్రీన్ చట్నీ చేసుకుందాం. ఇది ఇంచుమించు మన ఇంట్లో ఉండే పదార్థాలతోటే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ పకోడా మాత్రమే కాదు, మనం దీంట్లో సర్వ్ చేసుకొని గ్రీన్ చట్నీ కూడా అన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలే. ఇది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్లా చాలా బాగుంటుంది. పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళకి మంచి స్నాక్ ఇది. ఫస్ట్ ఇప్పుడు గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి నేను ఒక హాఫ్ కట్ట కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర వేర్లన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి, మట్టి లేకుండా. కడుక్కున్న కొత్తిమీరని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ వేరుశనగపప్పు వేసుకోవాలి. వేరుశనగపప్పు వల్లే మెయిన్ ఈ చట్నీకి టెక్స్చర్ అనేది వస్తుంది. వేరుశనగపప్పు వేసిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 ఇంచు అల్లం ముక్క చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే దీనిలోనే నిమ్మరసం కూడా వేసుకోవాలి. హాఫ్ కట్ట కొత్తిమీరకి 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం పడుతుంది. నిమ్మరసం వేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని టేస్ట్ చూసి ఉప్పు పులుపు సరిపోయినాయి అంటే అప్పుడు కొంచెం ఒక 2 చిటికలు పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టచ్చు. ఇప్పుడు స్టఫింగ్కి చూద్దాం. నేను ఇక్కడ బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించి పైన స్కిన్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఉడికించిన బంగాళదుంపల్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి, గడ్డలు లేకుండా. మ్యాష్ చేసుకున్న దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని, సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలి దీనికి. అలాగే కారం, చిటికెడు పసుపు, ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం మన మిక్చర్ అంతా కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే మీరు చేత్తోనే మిక్స్ చేసుకోండి. ఎక్కడా కూడా బంగాళదుంప మ్యాష్ అవ్వనట్టు కానీ, లేదా అంటే ఈ కారం మసాలాలు ఇవన్నీ కూడా కొంచెం సపరేట్ అయినట్టు కానీ ఉండకూడదు. మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ అయిపోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టఫ్ని పక్కన పెడతాం. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ తీసుకొని దీన్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ మీకు వీలైతే 4 పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు తప్ప ఫుల్ బ్రెడ్ స్లైస్ అయితే వేసుకోవద్దు. మనం ఎందుకంటే శనగపిండిలో డిప్ చేసిన తర్వాత ఇది ముక్కలు విరిగిపోతూ ఉంటుంది. పైగా స్టఫ్ కూడా పెడతాం కదా, దానివల్ల కొంచెం బరువు ఎక్కువయ్యి మనం ఆయిల్లో వేసేటప్పుడు కూడా కాస్త ఇబ్బంది అవుతుంది. మీరు అవసరమైతే 4 పీసెస్ కానీ లేదంటే ఇలా 2 పీసెస్ కిందన్నా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న స్లైస్కి ఒక స్లైస్ మీద మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఆలు స్టఫ్ని పెట్టుకోవాలి. మొత్తం బ్రెడ్ స్లైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. మరీ పల్చగా పెట్టుకోకూడదు. మనం శాండ్విచ్కి ఎలా అయితే చేసుకుంటామో దీనికి కూడా అలానే చేసుకోవాలి. ఇలాగా ఆలు స్టఫ్ ఒక ముద్ద తీసుకొని దీనికి స్లైస్కి ఒక పక్కన మాత్రమే పెట్టుకోవాలి. ఒక పక్కన మొత్తం కాస్త ప్రెస్ చేస్తూ పెట్టాలి. లేదు అంటే ఇది బ్రెడ్ స్లైస్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది. మనం దీంట్లో వాటర్ కలపం కదా, కాస్త థిక్గా ఉంటుంది కదా, దానివల్ల మనం స్లైస్ మీద పెడుతుంటే అది చేతి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా 2 బ్రెడ్ పీసెస్కి మధ్యలో ఈ ఆలు స్టఫ్ అనేది పెట్టి మనం కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు. లైట్గా ఇలా ప్రెస్ చేసి ఒక్కొక్కటి ఇలా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పైన కోటింగ్ కోసం శనగపిండి మిక్చర్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను. 2 కప్స్ శనగపిండిలో టేస్ట్కి తగినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు, కొంచెం కారం వేసుకొని ఒక్కసారి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఫస్టే వాటర్ పోసాక మిక్స్ చేసుకుంటే ఈ కారం అనేది పూర్తిగా కలవదు, అక్కడక్కడ ఉండల కింద ఉండిపోతుంది. అందుకే ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ పోస్తే వాటర్ ఎక్కువైతే మళ్ళీ ఆయిల్ పీల్చేస్తుంది. అందుకని చెప్పి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కాస్త థిక్ పేస్ట్లా కలుపుకోవాలి. ఈ మిక్చర్ని ప్రిపేర్ చేసుకుంటే లోపు ఆయిల్ కూడా హీట్ చేసుకోవచ్చు. చూడండి, నాకు ఇక్కడ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇలా ఒక గరిటె కానీ వేలు కానీ పెట్టి తీసేసరికి పైన కోట్ అయింది అంటే పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంటే ఆయిల్ కూడా పీల్చదు, చాలా లైట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని ఇలా పిండిలో డిప్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్గా అన్ని వైపులా ఈవెన్గా కోట్ అయ్యేటట్టు బాగా డిప్ చేసుకొని, ఇది ఎక్కువసేపు మనం పిండిలో ఉంచామంటే బ్రెడ్ నానిపోయి ముక్కలు ముక్కలు అయిపోతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇలాగ డిప్ చేసుకున్న దాన్ని స్లోగా ఆయిల్లోకి వేసుకోవాలి.
ఇది మనం ఆయిల్‌లో వేసిన తర్వాత అసలు టైం అయితే పట్టదు. చాలా త్వరగా రెడీ అయిపోతుంది. టైం ప్రకారం చెప్పాలి అంటే ఒక 2-3 మినిట్స్‌లో పకోడా అనేది రెడీ అయిపోతుంది. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్‌లో వేసుకోవాలి. ఆయిల్‌లో వేసేటప్పుడు చాలా జాగ్రత్త. చెయ్యి జారిపోతుంది ఇది. ఎందుకంటే ఆల్రెడీ బ్రెడ్ నానిపోతూ ఉంటుంది. ఈ శనగపిండి కూడా కొంచెం జిగురుండడం వల్ల చెయ్యి జారిపోతుంది. ఆయిల్ మీదకి తూలుద్ది. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. చూడండి ఇలా గోల్డెన్ యెల్లో కలర్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయింది అంటే పకోడా రెడీ అయిపోయినట్టే. మీరు ఈ పకోడా వేసేటప్పుడు బ్రెడ్ పిండిలో సరిగ్గా డిప్ అవ్వకపోతే లోపల ఉన్న స్టఫ్ మొత్తం ఆయిల్‌లోకి వచ్చేస్తుంది. ఇవి వేసేటప్పుడు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. పిండి ఈవెన్‌గా మొత్తం అన్ని వైపులా కోట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన పకోడాని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని గ్రీన్ చట్నీ తోటి, ఆనియన్స్ తోటి సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మెయిన్ రెయినీ సీజన్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చల్లని వాతావరణంలో ఇలా వేడివేడి పకోడా కొంచెం స్పైసీగా, కొంచెం ట్యాంగీ ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. చాలామందికి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ నోటిఫికేషన్స్ రావట్లేదంట. నోటిఫికేషన్స్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా! బెల్ సింబల్ ఆన్‌లో పెట్టుకున్నారు అంటే ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ అనేవి మీకొస్తాయి. మన ఛానల్‌లో రెగ్యులర్‌గా స్పెషల్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అప్‌కమింగ్ వీడియోస్ రెగ్యులర్‌గా కాకుండా కాస్త స్పెషల్‌గానే ఉంటాయి. తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.